ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం తీయండి అందరూ. ఫిలోమోను రాసిన పత్రిక 2వ వచనం చదవండి అందరూ. నీ ఇంట ఉన్న సంఘము చాలా ప్రాముఖ్యమైనది. నా ఇంట ఉన్న సంఘం సరిగా లేకపోతే ఎవరిని గద్దించలేను. నా ఇంట ఉన్న సంఘము సరిగా లేకపోతే దేవుని యొక్క ఇల్లును నేను కాయలేను. మనము సేవకులంగా మనం గ్రహించాలా, మనము భార్య భర్తలముగా ఎంత ప్రాముఖ్యతనో సంఘములో. చాలామంది గ్రహించరు ఎంత ప్రాముఖ్యమని. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం 2-3 చదవండి. నీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలా? తల్లిదండ్రులకు సన్మానించాలా, గౌరవించాలా. ఎవరు నేర్పిస్తారు ఇవి? ఎక్కడ నేర్చుకుంటారు వీళ్ళు? చెప్పండి. ఎక్కడ నేర్చుకుంటారు? ఇప్పుడు కుమ్మరి దగ్గర మట్టి ఉంది. ఆ 2 చేతులతోటి కుండం చేయొచ్చు, కూజా చేయొచ్చు, ఇష్టము. అదే విధముగా భార్య భర్తలుగా ఇరువురు కూడా మీ బిడ్డలకు గుణలక్షణము చేస్తారన్నమాట. అర్థమైందా? మీ ఇష్టం అది. నా కొడుకు మారు మనసు పొందలేదు, ఎవరు తప్పు? నా తప్పు కదా. వాళ్ళు చదువుకోవడం లేదంటే ఎవరు తప్పు? నా తప్పు. మా దేవుని వాక్యం చదువుకుందాము, ఎంత ప్రాముఖ్యమో. పొద్దున విన్నాం కదా. మీ ఎవరు స్వరూపి మీరు? చెప్పండి నాతోటి. చెప్తారు అందరూ? చెప్పండి. నా భార్య దేవుని స్వరూపి. నిజమేనా? బాగున్నారు కదా, నీకేం తెలుసు నా భార్య సంగతి? సిస్టర్ చెప్పండి. నా భర్త. సిస్టర్ చెప్పండి. నా భర్త దేవుని స్వరూపి. నాకు ఈ చెయ్యి బలంగా నొప్పి ఉంది. ఈ చెయ్యి ఇష్టమా, ఈ చెయ్యి ఇష్టమా నాకు? అట్టట కదా. మనం గ్రహించాలా. వివాహమైన తర్వాత మనము ఏక శరీరం, భార్య భర్తలముగా సంఘానికి సాదృశ్యం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. చెప్పండి బ్రదర్స్, చెప్పండి. నా భార్య నాకంటే యోగ్యురాలు. చెప్పండి సిస్టర్, చెప్పండి. నా భర్త నాకంటే యోగ్యుడు. ఎవరైతే భార్యను గౌరవిస్తారో పిల్లలు తండ్రిని గౌరవిస్తారు. ఎవరైతే భార్యలు భర్తను గౌరవిస్తారో పిల్లలు తల్లిని గౌరవిస్తారు. ఇదే ఎట్టి 2 ఎంత? బాగున్నది, పాతకాలమయ్యా. 2 ఎంత అయ్యా? 4 మారదు. అదేవిధంగా ఇది కూడా మారదు. భార్యను తృణీకరిస్తే పిల్లలు నిన్ను తృణీకరిస్తారు.
భర్తను తృణీకరిస్తే పిల్లలు నిన్ను తృణీకరిస్తారు. మీరు గౌరవిస్తే ఎవరు చూస్తున్నారు? పిల్లలు చూస్తున్నారు. మనం గ్రహించాలా? మన బిడ్డలు, మనం అంటాం మాకు పిల్లలే లేరు, ఏం సమస్య లేదు, వివాహం అయింది కదా, నీ సంఘం ఉన్నావు కదా, సంఘం చూస్తూ ఉంది, మీరు గౌరవించుకుంటారా? గ్రహించాలా? సేవకులంగా ఒకరిని ఒకరు గౌరవించుకున్న ద్వారా మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు. కీర్తన 128వ అధ్యాయం. నూట 27 రెండవ వచనము. కీర్తన 127:2 చదవండి. సేవ 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 సేవ, అక్కడ పో, ఇక్కడ పో, ఇక్కడ పో. నెక్స్ట్ వాక్యం ఇది. ఆ సేవ అంట దుఃఖకరమైన రొట్టె. జ్ఞాపకం ఉంచుకోండి. అమెరికాలో ఉన్నప్పుడు కోషి గారి భార్య డ్రైవ్ చేస్తుంది కార్. భక్సింగ్ గారు పక్కన కూర్చున్నాడు, నేను వెనకల కూర్చున్నా. ఒక పాట వస్తుంది రేడియోలో. ఏం పాట అంటే, తండ్రి ప్రేమ కూతురు ఎరగకపోతే తప్పుదారిలో పోతుందని పాట వచ్చింది. మిస్ కోష, జాగ్రత్త స్టీవెన్, నీకు 2 కూతురు జాగ్రత్త అన్నది. అప్పుడు ఎంబటైనా ఇండియాకి రాగానే నేను చెప్పినాను బ్రదర్స్కి, ఒక్కరోజు నాకు మధ్యాహ్నం వరకు నాకు సెలవు ఇవ్వండి, నేను పోవాలా. కుటుంబంతో పాటు జూకి వెళ్ళినాను. మనం గ్రహించాలా? సేవకులముగా సాధ్యమైనంత వరకు మనం బయట పోకూడదు. కష్టాయిత వ్యర్థము, మనం పరిచయ వ్యర్థము. దుఃఖకరమైన ఆహారం తినాల్సి వస్తుంది మన పిల్లలు పాడైపోతే. మా నాయన కుటుంబ ప్రాధాన్యతకు రాడు, మా అమ్మ పరిచయకు బాయే, మా నాయన పరిచయకు బాయే. ఎవరున్నారు? ఎవరు లేరు. ఏమండి, దేవుడు దీవిస్తాడా? దీవిస్తాడు. ఇంట్లో ఉన్న సంఘం చాలా ప్రాముఖ్యమైనది. నేను సేవ చేస్తున్నాను కదయా, అక్కడ సహోదరుల కుడికి ఉంది, సహోదరి పోతుంది, బ్రదర్స్ కుడిక బ్రదర్ పోతారు, మన పిల్లలేం చేయాలా? నాకు 3 పిల్లలు, వాళ్ళు నా స్నేహితులు. పెళ్ళి అయిపోయింది, పిల్లలున్నారు, నా స్నేహితులే. వాళ్ళు 3 ఫోన్ చేస్తారు, ఇంకెవరు నాకెవరు ఫోన్ చేయరు. అంటే ఆ బంధకం ఉండాలి, ఆ పిల్లలతో బంధకం. ప్రార్థన చేయమంటే ఎక్కడ పోతారు ప్రార్థనకు? ఎవరి దగ్గర పోతారా? నీ దగ్గరకు వస్తారా ప్రార్థనకు? మనం ఎప్పుడైతే తల్లిదండ్రులుగా ఇంట్లో గడపమో, దుఃఖకరమైన ఆహారము మనము సేవకులముగా సహజంగా మనము కాకుల మీద ఆధారపడతాం. కాకి ఎవరయ్యా? ఏలియా. ఎప్పుడు కాకి వస్తుందో కాకి ఎప్పుడు వస్తుందో కాకి ఎవరు చెప్పినారయ్యా? దేవుడు చెప్పినారు కదా. అది మర్చిపోతాం మనం. మన కాకిని చూస్తాం కానీ దేవుని చూడడంలే. నా సంగతి చెప్తాం, మీ సంగతి కాదు. కానీ మనం గ్రహించాలా, నన్ను దేవుడు పిలిచినాడు కదా, మమ్మల్ని జతపరిచినాడు దేవుడే కదా. మనము ఒక శరీరములో
లోటు లేని శరీరం లేనే లేదు ఈ లోకంలో. వివాహములు కూడా ఎప్పుడే కానీ ఇది మాట మంచి మాట కాదు. ఆయన భార్య బాగా సేవ చేస్తుంది, ఏం సేవ చేయవు. నీ భర్త బాగా సేవ చేస్తాడు, నా భర్త సేవ చేయడు. ఎవరు వీళ్ళు? నా శరీరం చెప్తానా? చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 29వ వచనము. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 29వ వచనము చదవండి, అందరూ చదవండి. ఎవరం కూడా ఎప్పుడైనాను మన శరీరాన్ని ద్వేషించం. కొంతమంది సేవకులు తన భార్యలతో మాట్లాడారు. ఒక సంఘానికి వెళ్తే మాట్లాడక 2 సంవత్సరాలు అయిందంట భార్యతోటి. ఏమైనా కావాలంటే ఆమె రాస్తుంది, పిల్లలకి ఇస్తుంది, తీసుకొస్తాడు. ఎవరికి నష్టము? నష్టము పిల్లలకి నష్టం. ఆ గమ్ము మాన్పలేరు. 17 సంవత్సరాలు నేను జైల్లో సేవ చేసినాను. ఎందుకు ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు? తల్లిదండ్రులు కొట్లాడుకుంటుంటే, తిట్టుకుంటుంటే, అసహించుకుంటుంటే అమ్మాయి అంటది, ఎప్పుడు వెన్నెలవుతుందో, ఇల్లు నుంచి వెళ్ళిపోవాలా, ఎప్పుడు వెళ్ళిపోవాలా అని వివాహంగా చాలా సంతోషం వెళ్ళిపోతుంది. అక్కడ ఇంట్లో కొట్లాట. ఇదే ఎదిరి నాయన, ఇంట్లో కొట్లాట, ఇక్కడ ఎందుకు? చచ్చిపోతే మంచిది, చచ్చిపోతుంది. ఏమండి, ఒక సేవకునికి భలే కోపము, ప్రతిదానికి కోపమే. పిల్లలు మాత్రము అమ్మ ఓపికని బట్టి భలే ఓర్చుకుంటారు. వివాహమైతే ఓర్చుకుంటారు, వివాహమైతే ప్రేమతో జీవిస్తారు. అందుకని మనము సేవకులముగా ఏమండి, వివాహమైన తర్వాత ఏడుపు తప్పదు, సంతోషం తప్పదు, సమస్యలు తప్పదు. మనకి మనలో ఏమున్నది? దేవుని యొక్క ఆత్మ కదా. చదవండి గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. మనకు అందరికీ తెలుసు. చెప్పండి నాతోటి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇవన్నీ ఎవరిలో ఉంది? ఏమన్నా ప్రేమలనా? అయ్యే, ఏం బైబిల్ చదువుతారయ్యా? చెప్పండి. ఆత్మఫలం ఏమనగా చెప్పండి. ఆత్మ ఉందా? దేవుని ఆత్మ ఉందా? అంటే ఏముండాలా? ఇంకా ఉందా? ఉంది కానీ వాడడంలే. అర్థమైందా? ఈ 9 గుణలక్ష దేవుడు దయచేసినాను కానీ నేను వాడడం లేదు. ఎవరు ఆత్మీయుడు అంటే ఎవరైతే ఈ 9 గుణలక్షలు వాడతారో వాళ్ళు ఆత్మీయుడు. మీరు ఆత్మీయులుగా లేరా? ఎవరు తెలుసు?
ఏమని బాగా చెప్పినావు, నీ భార్యకి తెలుసు, మీ భార్యకి తెలుసాయా నువ్వెంత ఆత్మీయుడని. అర్థమైందా? మనం ఎంత ఆత్మీయులమో మన భార్యకు తెలుసు, మనం ఎంత ఆత్మీయులమో భర్తకు తెలుసు కదా. మనం ఏమో తప్పించుకోవడానికి వీలు లేదు. మన సేవకులముగా మన కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది. మా ముగ్గురు పిల్లలకు వివాహమైంది. మేము మాత్రము ఎప్పుడన్నా కానీ వాళ్ళ కుటుంబం విషయంలో జోక్యపరచుకోలే. వాళ్ళకు నేర్పించినాం, ఉన్నదాంతో తృప్తిగా ఉండండి. ఏమండి, మనం గ్రహించాలా, మన కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది. నా కుటుంబమే సరిగ్గా లేకపోతే నేను దేవుని సేవ చేస్తాను. విశ్వాసం అన్నది భార్య భర్తలు సేవకుల ద్వారా పిల్లలు విశ్వాసం నేర్చుకుంటారు. మా పిల్లలకు కొత్త గుడ్డలు ఎరగరు పెళ్ళయ్యేదాకా. మేము నేర్పించినాం. ఎవరన్నా పాత గుడ్డలు వస్తే వేసుకుంటాం. ఇప్పుడు నేను వేసుకున్నది పాత గుడ్డలే. ఎవరు ఇచ్చినారు? నేను చెప్పేది ఏంటంటే పిల్లలకు నేర్పించినాం, పెట్టింది తినాల. సంఘాల సమస్యలకు కారణం ఏంటంటే మందిరంలో పనిచేసేవాళ్ళు ఇంట్లో మనం ఏమనుకుంటామంటే, అన్నా ఉదాహరణ చెప్తా, నేనే మీ మందిరానికి వచ్చినాను, ఒక సహోదరు తీసుకొచ్చి అయ్యా సేవకుడు వచ్చాడు కొంచెం చేపలు కొనకరా అంటాడు. దానిలో ఎక్కడ పోతున్నా అంటే అదే సేవకుడు పొద్దాకులు చేపలు ఇదే పని ఆయనకు. నేను చిత్తూరు ఉన్నప్పుడు మార్కెట్ నేనే పోతా, ఎవరు పోనివ్వను. ఇంట్లో ఎవరిని పని చేయనివ్వను. ఏమేమి మాట్లాడతారో ఊరంతా చెప్తారు. ఇంకా ఊరని చెప్తే ఏం సేవ చేస్తారు మీరు అక్కడ? మేము మాత్రం ఒక్క పని చేయని మా ఇంట్లో. చిత్తూరులో ఉన్నామా 9 సంవత్సరాలు చేస్తే అందరూ అన్నీ చేయాలా, ನಮ್ಮ ఇంట్లో మాత్రం రాకూడదు, మేము చేసుకుంటాం. ఒక చోట 2 కుమారులు, ఆ పిల్లోనికి లేపి ముఖం కడుగుట ఆమె ఒక సహోదరి, అన్నం పెట్టేది ఒక సహోదరి, స్కూల్కి తీసుకుపోయి ఒక సహోదరుడు, రాగానే బట్టలు ఇప్పేది ఇంకొక సహోదరి. చివరికి 2 కొడుకులు దేశదిమ్మరులు అయిపోయినారు. మందిరంలో కేసు కోర్టు కేసు జరిగింది. ఏదో దుర్మార్గం చేసినాడు, పట్టుకున్నారు. సేవకుడు పోయి, సార్ నేను సేవకుని సార్, వదిలిపెట్టేసి సార్, అవమానం సార్ అంటే వదిలిపెట్టేసాడు. వాడేం చేశాడు, నీ కొడుకుని వదిలిపెట్టాను, నా కొడుకు ఎందుకు వదిలిపెట్టలేదు, ఆయన పెద్ద గొడవ చేస్తే పారిపాల్సి వచ్చాడు. ఏమండి, మనము దేవుని సేవకులముగా మనకి గ్రహించాలి, మన ఇంట్లో మనమే పనిచేసి నేర్చుకోవాలి. మన ఇష్టం. మీ గొడవలు కావాలన్న సంఘంలో మీరు ఏమి చెప్పినా చాలు. ఏంది శని తీసుకురాగదు అంతే చాలు. అయ్యో ఏం కోపమా సేవకునికి. ఎవరు చెప్పినారు? ఇంట్లో పరిచయం ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు పోయి చెప్తారు. ఆమె భార్య తలక నొప్పో ఏం బాధ పడుకుంటే ఏమో రోజంతా నిద్రనే పోతే సోమరిది అంటే సోమరిది సేవకురాలు. మీరు ప్రకటింపు చేస్తున్నారు వాళ్ళ ద్వారా. మనం అందుకొరకే మన గృహములో మన ఇంట్లో మన పని మనం చేసుకోవాలి. నేను వికారాబాద్ పోయినాం, మా మనమడు కూడా వచ్చినాడు. వాళ్ళ ఇంట్లో రోజు చికెనే. మేము వికారాబాద్ పోతే వాడు ఒక్క ముక్కని వేసుకున్నాడు.
నేను ఆశ్చర్యమైంది, ఎందుకు ఒక్కటి నేర్చుకున్నాడు. బయట పోతే తక్కువ తినాల. అన్నా ఆ దీవెనన్నా తినన్నా వాయమ్మో, దయ్యం కూడా తినడం అంత తింటాడు ఆయన. అక్క అయితే తృప్తిగా తింటుందన్న. ఏమండి, మన సేవకులంగా ఎందుకు వాళ్ళ మనను తృణీకరిస్తారు. నేను మాత్రం ఎవరి ఇంటికి వెళ్తే అందరి కళ్ళు మన మీదనే. కానీ మన సేవకులంగా మా ఇంట్లో తినొచ్చు, మా ఇంటి పోయి ఏమన్నా తిను, బయట మాత్రము జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము సేవకులంగా చదవండి 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము 8వ వచనము. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం చదవండి దయచేసి. అవిశ్వాసం చెడ్డోడంట. ఎవరు? నీ కుటుంబం చూసుకోకపోతే. ఏమయ్యా, అవిశ్వాసం చెడ్డోడు నీ కుటుంబం చూసుకోకపోతే. ఏది ప్రాముఖ్యత? నా బిడ్డల ప్రాముఖ్యత. ఏది ప్రాముఖ్యత? భార్య భర్తలు ఒక విధ మాదిరి. మందిరానికి భార్య వస్తుంది, భర్త ఆలస్యంగా వస్తాడు. భర్త వస్తాడు, ఆరంభిస్తాడు, భార్య ఉండదు, పిల్లలు ఉండరు. ఎవరు చూస్తారో? సంఘం చూస్తూ ఉంది. నీచంగా అంటారు. ఒకరోజు ఒంటిమిట్ట తెలుసా? కడప దగ్గర ఒక పిల్లడు కంజర కొడుతున్నాడు. కొట్టు, నీ సినిమా పోతావు. వాడు అంటాడు, నీ కొడుకుతో కదా నేను పోయేది అంటాడు. వాళ్ళ నీ కొడుకుతోనే పోతున్నాను కదా నేను సినిమాకు అన్నాడు. ఏం చెప్తాడు? కాబట్టి మనము గ్రహించాలా, మనకిచ్చిన బిడ్డలు దేవుడిచ్చి బహుమానం. దేవుడికి ఇచ్చిన బహుమానము ఏ విధంగా పెంచాలా? మనం జాగ్రత్త వహించాలా. ఒకవేళ మీరు అంటారేమో, ఏం ఇప్పుడు చెప్తే ఎట్లా, వాళ్ళు పెద్దలు అయిపోయినారు. పర్లేదులే, మనం మోకరించి మనం ప్రార్థన చేయొచ్చు. ప్రభా, నా బిడ్డలు ఇట్లున్నారు ప్రభా, ఎంత ఘోరం కదా, రక్షణ లేదు, ఏంలే. ఒక సంఘానికి వెళ్తే కొడుకుకు మారు మనసు లేదు, ఆయన సేవకుడే. నేను వాకింగ్ చెప్తుంటే వాళ్ళ కోపం వచ్చి, ఆయన చాలు బెదర్ అంటాడు. వాళ్ళమ్మ చెప్పని రాదు అంటుంది. ఏం చెప్తావయ్యా? కాబట్టి మనం బిడ్డల యొక్క రక్షణ గురించి మనకు చింత లేదు. నాయనా, ఒక చుక్క నీళ్ళు ఏ నరకంలో, అమ్మా ఒక చుక్క నీళ్ళు ఏ ఊరంతా చెప్తే సువార్త నాకు చెప్పలేదే. కాబట్టి మనము సేవకులముగా చదవని ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4. అందు చదవండి. ఎఫెసీ 6:4. తండ్రులారా, పిల్లలకు కోపం రేపక. అమ్మో, ఎంతో కోపం కదా. కొంతమంది పిల్లలు వాళ్ళ నాయనతో మాట్లాడరు. ఎందుకు మాట్లాడరా? ఎందుకంటే మీకు కోపం రేపినారు మీ ప్రవర్తన ద్వారా. మన పిల్లలు మనతో పాటు కలిసి రాకపోతే, పలకకపోతే మనం కోపం రేపుతున్నాం వాళ్ళకు. నేను ఊరికే చెప్పడం లేదు, నాకు పెళ్ళి అయింది, నాకు 3 పిల్లలు ఉన్నారు. కోపం రేపక. మనము దేవుని బిడ్డలముగా, భార్య భర్తలముగా ఎంత జాగ్రత్త ఉండాలి మన బిడ్డల విషయం.
కదా? ఎన్ని కుటుంబాలు, ఏలి కుమారులు మందిరంలో ఉన్నారు కదా, దుర్మార్గులు. ఎన్ని సంఘాలు అట్లున్నారు. సేవకుని కొడుకు చదవకపోతే పర్లేదే, క్యాష్ నేర్చుకున్నాడు, క్యాష్ నేర్చుకుంటాడు, ఆయనే పాట పాడతాడు. రేపు చదువులేదు కదా, సేవకుని పంపించేస్తారు. ఎంత ఘోరం కదా. ఏమండి, మనము సేవకులముగా మన కుటుంబ జీవితం ఎంత ప్రాముఖ్యమో. ఎంతమంది భార్యలతో మాట్లాడరు కానీ బల్ల విరుస్తారు మంచిగా. ఒకరోజు ఒక మందిరానికి వెళ్తే బ్రదర్ సిస్టర్ అండి, ఊరుకుంటే బ్రదర్ వదిలిపెట్టామెను. అయ్యో నాన్న, ఏం చెప్పమంటావు చెప్పు. పాపం ఆమె పేరు కృప. ఆయన అంటాడు, ఆమెతో ఉండాలంట కృప ఉండాలా బ్రదర్. ఏమయ్యా, ఈ చెయ్యి నాతో ఉండాలంటే కృప ఉండాలనా? కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఈ లోకములో మనం విశ్వాసులముగా, సేవకులముగా ఎంత జాగ్రత్తగా ఉండాలను. భక్సింగ్ గారి దగ్గర 3 నేర్చుకున్నాను నేను. ఒకటి, పని కలిగి ఉండాలి. ప్రతిరోజు సువార్త చెప్పాలి. ప్రతిరోజు సువార్త చెప్తే ప్రతిరోజు దైవికమైన అధికారం ఉంటుంది మీ దగ్గర. ప్రతిరోజు సువార్త చెప్పకపోతే ఏమండి, 2 రోజుల క్రితమే చర్లపల్లికి వెళ్ళి అక్కడ బెంగాలీ, ఒడియా వాళ్ళు ట్రైన్ ఎక్కుతారు. నేను ఒక సాగు తీసుకుని వెళ్ళి, ఒడియా ఇది మనం ఒడియాకపోతే మనం కొడతారు సువార్త చెప్తే. ఇక్కడ ఇవ్వచ్చు కదా, అన్ని సువార్త ఇచ్చేసిన. మళ్ళీ సాయంత్రం వచ్చినాం, మళ్ళీ భువనేశ్వర్ ట్రైన్ ఉంది, అక్కడ పోయినాం, అక్కడ ఇచ్చినాం. ఎందుకు? దైవికమైన అధికారం కావాలంటే మనం సువార్త చేయాలి. వ్యక్తిగత, మనం సంఘం చేయడం అది వేరులే, వ్యక్తిగతంగా సువార్త చేయాలా మనం దేవుని సేవకులంగా. అప్పుడే దైవికమైన అధికారం. సింగపూర్లో నేను అన్నాను, ఆమె డ్రైవర్ని, అక్కడ లేడీ డ్రైవర్ సింగపూర్లో, నేను వీధి ప్రసంగిందని చెప్పిన. ఆమె అంటది, వీధి ప్రసంగికులే ప్రజల యొక్క అక్కర ఎరుగుదలంట. చూసుకో, వీధి ప్రసంగికులే ప్రజలకు అక్కర ఎరుగుదురు. ఏమండి, మీరు మీ ఊర్లో మీరంటే పేరా? మార్కెట్లో మీరెవరో తెలుసా? మంగళాయనకు సువార్త చెప్పినారా? చెప్పండి, చెప్పినారా లేదా? ప్రతి నెల వేరు మంగళాయన దగ్గర పోతుంది సువార్త చెప్పడానికి. ఢిల్లీ సువార్త చెప్తే 10 రూపాయలు కన్సెషన్ సువార్త చెప్పినందుకు. ఇంకొకసారి పోతే, సార్ టీ చేయరా ముందు, తర్వాత పెట్రోల్ పోస్తుంటే, సార్ బండి తుడురా, తర్వాత పెట్రోల్ పోయి సువార్త. ఏమండి, ఎక్కడ పోయినా సువార్త. బీజేపీ పిరికోళ్ళు మీరందరూ. సువార్త చేయకపోతే పిరికోళ్ళు. ప్రతిరోజు సువార్త, ఎక్కడికి పోయినా సువార్త. దైవిక అధికారం. కొన్నిసార్లు నేను షాప్కి వెళ్తే సువార్త వలన కన్సెషన్ ఇస్తాడు నాకు. ఏమండి, సువార్త. మంగళానికి సువార్త, కూరగాయలకు సువార్త, సాకులోనికి సువార్త, పెట్రోల్ పోసుకొని సువార్త, మార్కెట్లో సువార్త. ఒక ఆయన అంటాడు, సార్ కొనొద్దు కానీ నా దగ్గర ఉంటే చాలు, నీవు 5 నిమిషాలు ఎక్కువ నిలబడు, అది చాలు నాకు. సువార్త. కూరగాయలు కొంటే వాళ్ళే ఏరిస్తారు. సువార్త.
ఒకరోజు మదనపల్లిలో పోతుంటుంటే మా కూతురు అంటే యేసుప్రభు ఇట్రా అంటది. ఎందుకంటే మా కూతురు సువార్త చెప్తారు కాబట్టి. సువార్త చెప్పండి. చెడుగును అణిచివేయాలంటే మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడకూడదు? భార్యతో. నాకు పెళ్ళి అయింది, నేను మాత్రం జాగ్రత్తగా మాట్లాడతాను భార్యతో. ఎక్కువ తప్పుదారి ఎవరికైనా చెప్పేస్తుందేమో. ఎప్పుడైతే ఇది మీరు తీర్మానం చేసుకుంటారో అప్పుడే ప్రార్థన భారం వస్తుంది. ముచ్చట్లుంటే ప్రార్థన భారం రాదు. టైం అయిపోయింది, మీరు పోవాలా, ప్రార్థన చేసుకోవాలా. కాబట్టి ఇంటికి పోయి మా భర్త మారినాడండి, సేవకుల ప్రార్థన పోయి మళ్ళీ ఎప్పుడు సేవకుల ప్రార్థన? కాబట్టి మన గృహం చాలా ప్రాముఖ్యం. సరే, మా ఇంట ఉన్న సంఘమునకు శుభం చెప్పి రాయి.